వైఎస్ అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల కడప గడ్డపై లోక్సభ ఎన్నికల ఫైట్ ఈసారి మరింత రసవత్తరంగా జరగనుంది. అవినాష్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇటు వైఎస్ కూతురు షర్మిల రంగంలోకి దిగనుండడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎవరు గెలుస్తారు? షర్మిల ప్రభంజనం సృష్టిస్తారా? అవినాష్ రెడ్డి సత్తా చాటుతారా అనేది ఆసక్తిగా మారింది. కడప నుంచి షర్మిల పోటీకి కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చెప్పింది. నిన్న ఢిల్లీలో కసరత్తు జరగ్గా మధ్యాహ్నం కడప జిల్లా పర్యటనకు వెళ్తున్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. 1 గంటకు ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఇడుపులపాయ వెళ్లి వైఎస్ఆర్ ఘాట్లో నివాళులర్పిస్తారు. అనంతరం 114 అసెంబ్లీ స్థానాలకు 5 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. సాయంత్రం కడపలో జరిగే ఇఫ్తార్ విందుకు హాజరు కానున్నారు షర్మిల. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మధు కడప నుండి అందిస్తారు. మధు, ఈరోజు ఏపీలో కాంగ్రెస్ కి సంబంధించి అభ్యర్థుల జాబితాను షర్మిల ప్రకటించబోతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? షర్మిల స్కెడ్యూల్ కడప పర్యటనకు సంబంధించి ఏ విధంగా ఉంది? రాధిక ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకొని అక్కడ ప్రత్యేక ప్రార్థనలు ముగించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు 114 అసెంబ్లీ నియోజకవర్గ సీట్లను అలాగనే 5 పార్లమెంటు సీట్లను ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. గత 2 ఎలక్షన్ల పర్యాయాల్లో అన్న జగన్ కి అన్న వదిలిన బాణంలాగా పనిచేసిన వైఎస్ షర్మిల ఇప్పుడు అన్నకు ధీటుగానే పోటీ చేస్తున్నారు. ఇదే హాట్ టాపిక్ గా నెలకొంది కడప జిల్లాలో. అయితే 2011లో వైఎస్ఆర్ మరణ అనంతరము వైఎస్ఆర్ కుటుంబంలోనే పోటీ నెలకొనింది. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తల్లి విజయమ్మ పోటీ చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ద్వారా వివేకానంద రెడ్డి గారు పోటీ చేశారు. అప్పట్లో వైఎస్ విజయమ్మ ఓటమి చవిచూశారు. 10 సంవత్సరాల అనంతరము ఆ వైఎస్ కుటుంబంలోనే పోటీ నెలకొంది. ఇదే హాట్ టాపిక్ గా నడుస్తుంది. అయితే ఇక్కడ మెండుగా గత 2 పర్యాయాలు గెలుపొందిన వైఎస్ అవినాష్ రెడ్డిని గెలిపించేదానికి సర్వం సిద్ధం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ మరో ట్విస్టుతో వైఎస్ షర్మిల ఎన్నికల్లో పోటీ చేస్తున్న తరుణంలో ఇక్కడ ఓటర్లకు మైండ్ బ్లాక్ అయ్యే విధంగా నెలకొంది. ఈసారి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె అయిన వైఎస్ షర్మిలని గెలిపించాలా లేదా వైఎస్ అవినాష్ రెడ్డిని గెలిపించాలా అనే ఉత్కంఠత నెలకొంది కడప జిల్లా ప్రజల్లో. రాధిక, రైట్, కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించే విషయమై కూడా ఎటువంటి అంశాలను కన్సిడర్ చేశారనుకోవచ్చు? అయితే ఇప్పటి వరకు నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఎవరినైతే చూసిందో ఎంతమందిని ప్రకటించాలనే అంశం పైన మాట్లాడి చర్చ జరిపిందో ఆ చర్చలో భాగంగానే షర్మిల గారు ఇడుపులపాయలో 114 మందిని అసెంబ్లీ అభ్యర్థుల్ని 5 మంది పార్లమెంటు సభ్యుల్ని ప్రకటించే అవకాశం మెండుగా ఉంది. రాధిక, రైట్, మధు, వైఎస్ అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల అన్నట్టుగా ఉంది కడప గడ్డపై లోక్సభ ఎన్నికల సమరం. అయితే కడప జిల్లా ప్రజలు ఏ విధంగా వారి అభిప్రాయం ఉంది? అయితే 2019 ఎన్నికల తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి అఖండ మెజారిటీతో గెలుపొందిన తర్వాత 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య హాట్ టాపిక్ గా మారింది అప్పట్లో. అయితే ఈ హత్య తనే చేయించాడనే రూమర్లు కూడా కడప జిల్లా వ్యాప్తిగా పెద్దగా నెలకొన్నాయి. అయితే ఈ హత్య 5 సంవత్సరాలు పూర్తవుతున్నా జరిగి ఇంతవరకు ఎటువంటి న్యాయం చేయలేదంటూ పక్క వైఎస్ సునీతమ్మ రాష్ట్ర ప్రజలను కోరింది. అలాగే సిబిఐ ఎంక్వైరీలో హత్య సూత్రధారిగా అవినాష్ రెడ్డిని పేర్కొనడం, ఇప్పుడు బెయిల్ మీద ఉండడము, అదే విధంగా హత్యలో పాల్గొన్న వ్యక్తిగా ఇతను మరోసారి ఎన్నికల్లో నిలబడుతున్నారు. ఇతనికి ఓటు వేయొద్దని, అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటు వేయొద్దని గతంలో వైఎస్ షర్మిల వైఎస్ సునీత గారు పిలుపునిచ్చారు. ఆ తరుణంలోనే ఈసారి వచ్చే ఎన్నికల్లో వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏ విధంగా జిల్లా ప్రజలు ఆదరించారో అదే విధంగానే ఈసారి కూడా వైఎస్ షర్మిలగా ఆదరిస్తారనే యోచన మెండుగా కనిపిస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ మధు.